బిలా యు చేంజ్ బిలా, నువ్వు మారిపోయావు బిలా. ఇర్ఫోరియా చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత గుణశేఖర్ గారి డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఇది. ట్రైలర్ చూసేటప్పుడు ఇదేదో యూత్ సినిమా అనుకున్నా కానీ థియేటర్కి వెళ్ళాక అర్థమైంది ఇట్స్ ఎ హార్ట్ హిట్టింగ్ రియాలిటీ చెక్ ఫర్ అవర్ సొసైటీ మూవీ అని. ఇంకా ఈ మూవీ గురించి డీటెయిలింగ్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే భూమిక తన కొడుకు తప్పు చేశాడని తెలిసి వెంటనే భయపడి దాచకుండా కోర్టులో నా కొడుక్కి శిక్ష పడాలని తీర్పు అడుగుతుంది. హీరోయిన్ సారా అర్జున్ మీద ఒక దారుణమైన ఇన్సిడెంట్ ఒకటి జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆ అమ్మాయి లైఫ్ ఎలా మారింది, భూమిక తన కొడుకుని ఎందుకు జైలుకి పంపించాల్సి వచ్చింది, జైలు నుంచి బయటకు వచ్చాక ఆ అబ్బాయి మారాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. మూవీ స్టోరీ లైన్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ మీద ఉంటుంది, కానీ గుణశేఖర్ గారు దాన్ని చాలా కేర్ఫుల్ గా డీల్ చేశారని చెప్పొచ్చు. ప్రతి సీన్ లో మనకి రీసెంట్ గా జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఇంకా హై క్లాస్ సొసైటీస్ లో రిచ్ కిడ్స్ కి పేరెంట్స్ ఇచ్చే ఫ్రీడమ్ అండ్ డ్రగ్స్ కల్చర్ వాళ్ళ లైఫ్ ని ఎలా మారుతుందో అని చాలా రాగా చూపించారు. కొన్ని సీన్స్ అయితే చాలా డిస్టర్బింగ్ గా కూడా ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇండియా సినిమాలోనే ఎవరు చూపించలేని ఒక బోల్డ్ అండ్ డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ ని ఈ మూవీలో చూపించారు. మూవీ స్టార్టింగ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ ఓవర్ యాక్టింగ్ గా కానీ ఓవర్ డ్రామాగా కానీ అనిపించదు. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే మూవీ కొద్దిగా స్లో అనిపిస్తూ ఉంటుంది నార్కోటిక్ సీన్స్ దగ్గర, అండ్ కొన్ని ప్లేసెస్ లో లాజిక్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. బట్ ఎమోషనల్ కనెక్ట్ వల్ల అవి పెద్ద తెలియవు. ఈ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం గ్రిప్పింగ్ గా రాసుకుంటే బాగుండేది. ఇంకా క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ గా రాసుకున్నారు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ గా భూమిక గారు అండ్ హీరోయిన్ కింద చేసిన సారా అర్జున్ గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ గా అనిపించింది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే సీన్స్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే 50 యావరేజ్ గా అనిపించింది. ఈ మూవీతో గుణశేఖర్ గారు కంబ్యాక్ ఇచ్చారా లేదని అడిగితే ఎస్ ఇచ్చారనే చెప్పొచ్చు. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుని మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.